ఈరోజు సేమియా ఉప్మా చేస్తూ ఉన్నాను. కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్, సేమియా కొంచెం నెయ్యి వేసుకొని వేయించి పెట్టుకోవాలి. తర్వాత బాండ్లి పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి వేయించుకోవాలి. వెజిటేబుల్స్ ఇవంతా వేసి దోరగా వేయించుకోవాలి. నూనెలో పచ్చివాసన పోయేంత వరకు. ఇదంతా బాగా వేగిన తర్వాత నూనెలో ఇప్పుడు కరివేపాకు, టమోటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమోటా వేగిన తర్వాత పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా, ఇంత వేసుకొని కాసేపు ఉడికించిన తర్వాత వేడి నీళ్ళు పోసుకోవాలి 2 గ్లాసులు. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూరగాయలంతా బాగా నీళ్ళు మరిగాక సేమియా వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలబెడుతూ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వెజ్ సేమియా బిర్యానీ తయారైపోయింది. వేడివేడిగా తింటే వెజిటేబుల్స్ సేమియా తయారైపోయింది.